హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. వీడియో చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది, ఆలు టమాటా కర్రీ అండి. నేను చూపించినటువంటి ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ అండ్ మస్ట్గానైతే బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందన్నమాట. దానికోసం అయితే నేను 3 ఆలు, 5 టమాటాలు, 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ముందుగా మనమైతే ఆలుని పీల్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలు ముక్కలు చేసి ఉడికిస్తేనే చాలా తొందరగా ఉడుకుతాయి, టైం సేవ్ అవుతుంది. అందుకనేసి నేను ఈ విధంగా అయితే చేస్తానండి. ఆలుగడ్డలు డైరెక్ట్గా కుక్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది, లోపల కూడా సరిగ్గా ఉడకదు. సో ఈ విధంగా మనం ముక్కలు చేసుకొని ఉడికించుకున్నట్లయితే టైము సేవ్ అవుతుంది, వర్క్ కూడా తొందరగా అయిపోతుంది కదా. సో ఈ విధంగానైతే ట్రై అయితే చేయండి. ఈ విధంగా ఆలుగడ్డలు కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్టు, 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకొని ఉడికేంత వరకు కూడా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా పసుపు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకొని ఆలు ఉడికినాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగానైతే 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈజీ ప్రాసెస్, తొందరగా కూడా అయిపోతుంది అనమాట. ఎట్ ఏ టైం మనం ఆలు ఇలా కాకుండా ఆలుగడ్డలు డైరెక్ట్ ఉడికిస్తే లోపల సరిగ్గా ఉడకకుండా టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ విధంగా ముక్కలు పీసెస్గా చేసుకొని కట్ చేసుకొని ఉడికించుకుంటే టైము సేవ్ అవుతుంది, కర్రీ కూడా తొందరగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆలు ముక్కలు ఉడికిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి, జల్లబుట్టలోకి వేసుకొని. నెక్స్ట్ పోపు కోసం అయితే కడాయి పెట్టేసి పోపు సరిపడా ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి. కావాలనుకుంటే 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. విధంగా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకి అయితే పూరి, చపాతీ, రోటీ, బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే నేను చూపించినటువంటి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనకి టమాటా అయితే ఉడికిపోయిందండి. నెక్స్ట్ వీటిలోకి అయితే మనము 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం కుక్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని కలుపుకోవాలి. ఆలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి అయితే కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత నెక్స్ట్ వీటిలోకి అయితే మనము పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, 1 స్పూను కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కాసేపు ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సినట్టు కారం పొడి, జీలకర్ర పొడి అండ్ ధనియా పొడి కూడా వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలి.
చూసారు కదా, ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఆలు మనకి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. సో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్సింగ్ అయితే చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే 1 స్పూన్ వరకు అయితే ఫ్రెష్ కర్డ్ వేసుకోండి. 1 లేదా 2 స్పూన్ల వరకు అయితే కసూరి మేతి వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవేనండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ కసూరి మేతి, కరివేపాకు, పెరుగు కూడా వేసేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలు టొమాటో కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చెప్పడమే కాదండి, మీరు కూడా ట్రై చేస్తే కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందనేది మీకే తెలిసిపోతుంది. చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉందంటే టేస్ట్ ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని 1 నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించినట్లయితే మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఉడికించండి. చూసారు కదా, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 1/2 నిమిషం పాటు ఉడికించుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా గ్రేవీగా టేస్టీగా రావాలంటే నేను చూపించినటువంటి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టిఫిన్స్, పూరి, చపాతీ, రోటీ, రైస్లోకి, నార్మల్ రైస్, బగారా రైస్లో కూడా మనం ఈజీగా టేస్టీగా పెట్టుకొని తినవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కర్రీ అనేది. చూస్తారు కదా, మనకు మళ్ళీ ఒకసారి కర్రీ అయితే కలుపుకోవాలి. మనకి టమాటా పీసెస్ అనేవి మనం టమాటా వేసినట్టే మనకు కనిపించట్లేదు కర్రీలో, అంటే అలా ఉడికిపోయింది, గ్రేవీగా వచ్చిందనమాట. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా మనమైతే ఆలు కర్రీని అయితే ఈ విధంగా గ్రేవీలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కలుపుకొని కాసేపు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలు టమాటా కర్రీ గ్రేవీగా ఎమ్మీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే అమ్మాయి గారి రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్నమాట మన ఛానల్లో ఈరోజు రెసిపీ. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఆలు టమాటో గ్రేవీ కర్రీ రెడీ వితౌట్ మసాలాలండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.